దగ్గర నుంచి ఏ విధంగానూ కొనుగోలు చేయట్లేదు. మొన్న మోందా తుఫాన్కి 54,000 చిల్లర ఎకరాలు నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. కానీ వాళ్ళ ఫైనల్ రిపోర్ట్లో 3,900 ఎకరాల్లో నష్టం జరిగినట్టుగా నమోదు చేశారు. ఇది కేవలం రైతుల్ని మోసం చేయడానికి, రైతులుగా నష్టపరిహారం అందకుండా చేయడానికి ఈ దొంగ లెక్కలు వేసి ప్రభుత్వం నష్టపరిహారం ఎగ్గొట్టాలనే దురుద్దేశంతో ఈ అంచనాలు తారుమారు చేస్తూ రైతులు మోసం చేస్తుంది ప్రభుత్వం అన్నది మా ప్రధాన ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అనుకూలంగా ఉండే పత్రిక అరటి కిలో రూపాయి. ఈనాడులో ప్రధాన పేజీలో వేసిన వార్త ఇది. దీన్ని ఈ పరిస్థితులు ఉంటే కనీసం సమీక్షించి వీటిని ఏం చేయాలి, రైతులను ఆదుకోవాలనే కనీస స్పృహ లేకుండా మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. ఎంఎస్పి ధరకు కానీ కనీస గిట్టుబాటు ధరకు, దీంట్లో కొన్నట్లు ఎంఎస్పి ధర లేదు, గిట్టుబాటు ధరకి రైతులు అమ్ముకోలేని పరిస్థితి. ఇదంతా పూర్తిగా రైతులు మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అవ్వడం వల్ల, ప్రభుత్వం రైతులు గాలికి వదిలేయటం వల్ల